నమస్తే మిత్రులారా, ఈరోజు మనం చర్చించబోయే టాపిక్ మీ మనసుని తడిమేస్తుంది. ఒక 32 ఏళ్ల మహిళ భక్తితో గుడికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో ఆమె జీవితంలో ఎప్పటికీ చెరిపిపోని గాయమైంది. ఇది ఏదో సినిమా కాదు, ఇది నిజం. ఇది నాటి సంఘటన కాదు, ఇది మనం చూస్తున్న కాలం. ఈ సంఘటన జరిగిన తీరును, దాని వెనుక ఉన్న వాస్తవాలను, దానికి రాజకీయ, సామాజిక ప్రభావాలను ఇప్పుడు మనం లోతుగా విశ్లేషించబోతున్నాం. ఇదంతా నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగిన సంఘటన. శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం. ఇది ఎప్పుడూ భక్తుల రద్దీతో ఉండే పవిత్ర స్థలం. ఒక శనివారం రాత్రి భజనలు జరుగుతున్న సమయానికి ఒక వివాహిత మహిళ తన బంధువుతో కలిసి ఆలయం నుంచి బయటకు వచ్చింది. వారు కొద్దిగా నడవడానికి వెళ్లారు. అదే సమయంలో 7 దుండగులు వారిని ఆపి, బెదిరించి, అతన్ని చెట్టుకు కట్టేసి ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఈవిడ నీళ్లు అడిగితే ఒక వ్యక్తి ఆమె మీద మూత్ర విసర్జన చేశాడు. ఇది వింటే మనలో మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరి గుండె పగిలిపోతుంది. ఈ కేసులో మొదటగా బాధితురాలు భయంతో పక్కకు వెళ్లిపోయింది. అయితే ఆమెతో ఉన్న వ్యక్తి పోలీస్ స్టేషన్కు వెళ్లి చెప్పిన సమాచారం వల్లే కేసు తెరపైకి వచ్చింది. పోలీసులు మొదట సీసీటీవీ ఫుటేజ్, వాంగ్మూలాలు, పరిసరాల్లో సమీకరించిన ఆధారాలతో ఇన్వెస్టిగేషన్ చేపట్టారు. ఇదంతా కేవలం దొంగతనం కాదు అన్న అనుమానం వల్లే నిజం బయటపడింది. ఇప్పటికే 7 అనుమానితులను అరెస్ట్ చేశారు. వీళ్లపై BNS సెక్షన్ 70, గ్యాంగ్ రేప్ 310, డెకాయిటీ 351, బ్లాక్మెయిల్ కేసులు నమోదయ్యాయి. సైకాలజిస్టులు చెబుతున్నది ఏమిటంటే, ఇటువంటి క్రైమ్స్ వెనక డామినెన్స్ మైండ్ సెట్ ఉంది. వారిలో మానసిక లోపాలు కాకపోయినా సామాజిక వ్యవస్థ వల్ల అణచివేతకు గురైన వ్యక్తులు ఈ రకమైన హింసతో తమ అధికారం చూపించాలనుకుంటారు. ఇదే సమయంలో క్రమశిక్షణగల పాలన, ఫాస్ట్ ట్రాక్ న్యాయ వ్యవస్థ తప్ప క్రిమినల్స్ భయపడరని లీగల్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఇటువంటి సంఘటనలపై ప్రజలు ఎక్కువగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో రగిలిపోతున్న ఈ సంఘటనపై ప్రజలు #JusticeForVictim హ్యాష్ట్యాగ్తో వాళ్ల ఆవేదనను పంచుకుంటున్నారు. రాజకీయంగా చూస్తే కొన్ని వర్గాలు రాష్ట్ర ప్రభుత్వంపై గట్టిగా విమర్శలు చేస్తుంటే, మరికొన్ని వర్గాలు దీనిని పాలనా వైఫల్యంగా చూపిస్తున్నాయి. ఇక్కడ మనం ఆలోచించాల్సింది, ఇలాంటి దుర్మార్గాలు జరగకుండా ఉండటానికి మన ప్రభుత్వాలు, పోలీసులు, మనమే ఒక సమాజంగా ఏం చేయగలిగినాం? ఇక్కడ కొన్ని ప్రశ్నలు కూడా రావచ్చు. ఈ మహిళ ఆలయం బయట రాత్రిపూట ఎందుకు వెళ్ళింది? ఆమెతో ఉన్న వ్యక్తి ఎవరు? అయితే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి? ఏమీ జరిగినా అది అత్యాచారానికి సమర్థన కాదు. ఒక మహిళ ఎప్పుడు, ఎక్కడ ఉన్నా ఆమె సురక్షితంగా ఉండే హక్కు ఉంది. ఇది మన నైతిక బాధ్యత. అది ప్రశ్నించాల్సినది కాదు. ఈ కేసు కోర్టులోకి వెళ్ళింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా న్యాయం జరగబోతుంది. కానీ అసలు న్యాయం ఎప్పుడవుతుంది? ఇలాంటివి మళ్లీ జరగకుండా నిలుపుదల ఉన్నప్పుడు. బాధితురాలికి న్యాయం మాత్రమే కాదు, భవిష్యత్తులో బాధితులు ఉండకూడదు అన్నదే అసలైన పరిష్కారం. మనం నిజంగా సురక్షిత సమాజాన్ని కల్పిస్తున్నామా? రాజకీయాలు మాత్రమే మారాలా, లేక మన బాధ్యతలు కూడా మారాలా? అభ్యుదయంగా ఎదుగుతున్న దేశంలో మానవత్వం తగ్గిపోతుందా? మన పిల్లల భవిష్యత్తు సురక్షితమా? ఈ సంఘటన మనకు చాలా విషయాలు నేర్పుతోంది. మానవత్వం కంటే పెద్ద మతం లేదు. భద్రత కంటే గొప్ప అభివృద్ధి లేదు. ప్రతి వ్యక్తి ఈ సమాజంలో గౌరవంగా బతకాల్సిన హక్కు ఉంది. ఇలాంటి కేసులు పట్ల మన స్పందన ఒక చిన్న మెసేజ్ కాదు. మన అభిప్రాయం, మన ఆవేదన, మన స్పందన సమాజాన్ని మార్చే శక్తిగా మారుతుంది. మీరు ఏం భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో రాయండి. మీరు చెప్పే ప్రతి మాట ఒక మార్పుకు కారకమవుతుంది. ఇలాంటి సోషల్ టాపిక్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మరిన్ని నిజాలను తెలుసుకుందాం. జై హింద్, జై భారత్.